ఇక తెలంగాణను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నాం. ఉనియమ్మ ఏ విషయంలోనే బట్టి విక్రమార్క అంట తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయికి ఎగవేయడంలో తీసుకెళ్తుర్రా, మందిని ముంచడంలో తీసుకెళ్తుర్రా, ఇచ్చిన హామీలు ఎక్కడంలో తీసుకెళ్తుర్రా, నమ్మించి గొంతు కోయడంలో తీసుకెళ్తుర్రా. ఏ విషయంలో తీసుకెళ్తుర్రు మీరు? మాకేం కనిపిస్తలేదే మీరు అంటున్నది. ప్రపంచ స్థాయికి రైతుని తీసుకెళ్తలేరు అభివృద్ధిలా, ప్రజల్ని తీసుకెళ్తలేరు అభివృద్ధిలా, నిరుద్యోగం తీసుకెళ్తలేరు అభివృద్ధిలా. మీరు నిరుద్యోగులను తీసుకుపోయేది మోసం చేయడంలా, రైతులను తీసుకుపోయేది మోసం చేయడంలా, వాళ్ళని గోసపెట్టడంలా. మీరు ప్రపంచంతో గా విషయంలో అయితే బరాబర్ పోటీ పడుతున్నాయి అంటారు కదా. ప్రపంచకంలో రేవంత్ రెడ్డి లెక్క ఒక హైడ్రా లాంటి దుర్మార్గాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి ప్రపంచంలో అంటారు. దేశం కాదు, అది దాటేసారు. ప్రపంచంలో నెంబర్ 1 ఇక మీరు దాంట్లో ఇచ్చిన హామీలు ఎగ్గొట్టి కూడా ఇది ప్రజా పండుగ, ఇది ప్రజాపాలన సిగ్గు లేకుండా చెప్పడంలో ఈ ప్రపంచంలో మీకు పోటీ ఎవరు లేడు అంటారు. 100% ఇది. ఇంకా 2047 నాటికట తిరుగుతలేదే నాకు, తిరుగుతలేదు బట్టి అన్న. 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం అంటారుగా. అందని ద్రాక్షకు ఎగిరెగిరి పడుతున్నాడు ఇట్లా 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 ఎగురుతాను. అది అందదు, అది పక్క, అది అలా కూడా తెలుసు. $3 ట్రిలియన్ ఎకానమీగా మార్చేంత సత్తా కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నదే. మళ్ళీ 2047 అట విజన్. ఆయన చంద్రబాబు నాయుడు ఇప్పుడుగా ఆయన 2020 అన్నట్టుంది నాకు గుర్తు. ఆయన 2020 అన్నాడు, ఈయన 2047 అంటుంది. అంటే 100 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో ఈయన $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చి ప్రపంచంలో అన్ని నగరాలతో పోటీ పడే రాష్ట్రంగా మారుతాడ. మన ప్రజల్లో అమ్ముతలేరు, మనం చెప్తున్నాం బాగానే. కానీ ఇక చూసుకోరు, 10 ఏళ్ల బీఆర్ఎస్ విధ్వంసాన్ని సరిదిద్ది ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టినట. రాష్ట్ర అభివృద్ధిలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలట. 10 ఏళ్ళేమో వాళ్ళేమో పంగనాలు పెట్టరు, మీరేమో ఇంకా నిండా అభివృద్ధి చేస్తారు. సగం సగం కాదు, మీరు నిండా. రాష్ట్ర అభివృద్ధిలో ఎన్ఆర్ఐలట మరి భాగస్వామ్యాన్ని కానీ పైసలు ఉంటే మీకు కూడా ఏమన్నా ట్యాక్స్లు అన్న ఆప్షన్ ఉంటే ఎప్పుడే మీకు కూడా ట్యాక్స్లు ఇస్తాం. అమెరికాలోని ఐఓసి మీటింగ్లో డిప్యూటీ సీఎం బచ్చన్న ఈ మాటలు మాట్లాడిండు. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం అమెరికాలోని మెరీల్యాండ్లో జరిగిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రతినిధుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రణాళికలను విదేశీ ప్రతినిధులు ఎన్ఆర్ఐలకు వివరించారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక విచ్ఛిన్నతకు గురైందని ఆరోపించారు. వాళ్ళ సమయంలో తలసరి ఆదాయం పెరిగింది, మీ సమయంలో తలసరి ఆదాయం పెరగడానికి కారణం వాళ్ళ అభివృద్ధి. మీరేం చేసింది? పర్ క్యాపిటా ఇన్కమ్ అంటారుగా, మీరు చేసింది 0. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన బీఆర్ఎస్ తీరు వల్ల గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 15 నుంచి 25 తేదీ వరకు జీతాలు రాని పరిస్థితి ఉండేదని గుర్తు చేసినారు. తమ ప్రజాప్రభుత్వం అధికారంకి వచ్చినాక వెంటనే ఆర్థిక క్రమశిక్షణను పాటించి విచ్ఛిన్నమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిందని తెలిపినట. అయిపోయిందా? అందరికీ నెలనాడు 1వ తారీఖు రాని టంగ్ టక్కి అని పడుతున్నాయా చెప్పురా మీరు? పైసలు ఉద్యోగస్తులు చెప్పాలి, ప్రజలు చెప్పాలి, నిరుద్యోగులు చెప్పాలి, సబ్బండ వర్గాలు చెప్పాలి. మీకు నిజంగా టక్కీ అని మీకు రావాల్సిన లబ్ధి మొత్తం మీకు పైసల రూపాయలు వస్తుందా? ఇన్ని దొంగ మాటలు, ఏక్ నెంబర్ చోరు మాటలు. బయట తెలియదా? నువ్వేనా ఆర్థిక శాఖ మంత్రి? నువ్వు ఎట ముంచుతున్నావు? నువ్వు ఎన్ని అప్పులు తెస్తున్నావు? కేసీఆర్ 3,50,000 కోట్ల అప్పు తెస్తే మనం 10 లక్షల కోట్లు తెస్తాం కూడా సిద్ధమైనాం. 1 సంవత్సరానికి 2 లక్షల కోట్లు ఇస్తాను ఈజీగా, యావరేజ్గా. 1 లక్షో 2 లక్షలు ఎంతో. వాళ్ళనైతే దాటిరా.
వాళ్ళని దాటదు ఆల్రెడీ. వాళ్ళు 10 ఏళ్ళ ఇది 2.5 ఏళ్ళ కథమే. అట్లుంటుంది మరి యువకుడు అంటే.